5 4 3 2 1 ఇంత చక్కని ధ్యానానికి ఒకసారి గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియపరుద్దాం. పితామహ పత్రిజీ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియపరుద్దాం. ఇంత చక్కని ధ్యానామృతాన్ని తయారు చేస్తున్న మన ధ్యానామృతం టీంకు, ఇంత చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మాస్టర్స్కు మనం ధన్యవాదాలు తెలియపరచుకుందాం. థ్యాంక్ యూ. సమస్త ధ్యాన బంధువులకు, ఆత్మ బంధువులకు, మాస్టర్లందరికీ ధ్యానాభివందనాలు. ప్రస్తుతం మనము నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం చాకిర్యాల్ గ్రామంలో ఉన్నాం. మరి ఈరోజు ఇక్కడ మూగజీవాల సంరక్షణ కొరకు అహింసాయుత మహాకరుణ శాకాహార ర్యాలీ ఆనంద ఆదివారం ధ్యాన జ్ఞాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో వచ్చేటటువంటి అశేష ధ్యాన బంధువుల కొరకు ధ్యానామృతం, అద్భుతమైన ధ్యానామృతం తయారు చేస్తూ ఉన్నారు మన పిరమిడ్ మాస్టర్లు. మన నిజామాబాద్ జిల్లా అంటే ధ్యానమయం, శాకారమయం, పిరమిడ్మయం కంకణం కట్టుకున్నటువంటి మాస్టర్లు. 100 వసంతాలు పూర్తి చేసుకున్న జిల్లా. ప్రపంచానికి ధ్యానాన్ని, ఆత్మజ్ఞానాన్ని అందించి ఎన్నో మూగజీవాల సంరక్షణకు కారణమైన పితామహ పత్రిజీ గారు జన్మించిన జిల్లా. వారి ఆశయ సాధనలో భాగంగా సమస్త ధ్యాన బంధువులందరూ అడుగుల్లో అడుగులు వేస్తూ, మాటల్లో మాటలు కలుపుతూ, చేతుల్లో చేతులు కలుపుతూ ధ్యాన జగత్, శాకార జగత్, పిరమిడ్ జగత్తు ధ్యేయం. అదేవిధంగా మరో విప్లవం నిజామాబాద్ జిల్లా పిరమిడ్ మాస్టర్లు సృష్టిస్తూ ఉన్నారు. సేవా విప్లవం, శాకాహార విప్లవం. ఎక్కడ ధ్యాన జ్ఞాన కార్యక్రమాలు నిర్వహించినా, ఎక్కడ ఆనంద ఆదివారాలు నిర్వహించినా, ఎక్కడ శాకాహారాలు ర్యాలీలు నిర్వహించినా సేవే లక్ష్యం, ప్రేమే మార్గం అంటూ ఎందరో మంది మాస్టర్లు ప్రతిరోజు 3 గంటల ధ్యానం, పూర్తి స్థాయి శాకాహారం తినేటటువంటి మాస్టర్లందరూ కూడా అద్భుతమైన ధ్యానామృతాన్ని తయారు చేస్తూ ఉన్నారు. ఈరోజు ఇక్కడ కూడా దాదాపు మన పిరమిడ్ మాస్టర్లు 500 మంది పైచీలకు పాల్గొనే ఈ కార్యక్రమానికి సేవే లక్ష్యంగా నిరంతరం ధ్యానం, శాకాహారం, పిరమిడ్ కార్యక్రమాల్లో పాల్గొంటూ నిస్వార్థంగా ఎక్కడ కార్యక్రమాలు జరిగినా పిరమిడ్ సొసైటీలో పిలిస్తేనే కాదు తెలిస్తేనే రావాలనే గొప్ప సంకల్పంతో మేము కూడా సేవ చేస్తాం. అడుగుల్లో అడుగులు వేస్తాం. ఈ విశ్వ కళ్యాణంలో భాగస్వామ్యం అవుతామంటూ వీరందరూ పనిచేస్తూ ఉన్నారు మనతోని పిరమిడ్ మాస్టర్లు. ఆర్మూర్ పట్టణానికి చెందిన విజయలక్ష్మి గారు ఉన్నారు. ఎక్కడ శాకాహార ర్యాలీలు, ఎక్కడ ఏ కార్యక్రమాలు జరిగినా అందరినీ సమాయత్తపరుస్తూ, అందరినీ ఒక మార్గంలో నడిపిస్తూ ఇంత చక్కని కార్యక్రమానికి చాలామంది మాస్టర్లు వచ్చారు. వారి మాటల్లోనే వారి యొక్క అనుభవాలు, సేవ గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మాస్టర్, మీరు ఇక్కడ ఎంతో అద్భుతంగా ఈ కార్యక్రమానికి మీరు విశిష్టమైన సేవలు అందిస్తూ ఉన్నారు. మీ యొక్క అనుభవాల్ని పిఎంసి ద్వారా యావత్ ప్రపంచానికి తెలియపరిచిందిగా కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం. మన గురువైన పత్రిజీ మాస్టర్కు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. శ్రీ నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్కి హృదయపూర్వక కృతజ్ఞతలు. నేను గత 4 సంవత్సరాలు అవుతుంది. నా పేరు విజయలక్ష్మి, మాది ఆర్మూర్. నేను గత 4 సంవత్సరాలు అవుతుంది ధ్యానంలోకి వచ్చి. నా అనుభవాలు, నా జన్మ ప్రణాళిక ఏంటి అని చెప్పేసి అనుకుంటే, ధ్యానం వల్ల నాకు వచ్చింది ధ్యానామృతం. ప్రతి దగ్గర ధ్యానామృతం చేయించడం, 3 గంటల ధ్యానం, పూర్తి శాకారం. ఇంట్లో మొత్తము శాకార కుటుంబం, మాది ధ్యాన కుటుంబం, పిరమిడ్ కుటుంబం. ఎక్కడైనా 3 గంటల ధ్యానం చేసి ధ్యానామృతం రెడీ చేస్తాం. మళ్ళీ ఇక్కడ మేము సేవ చేస్తున్నాము అంటే డబ్బులు తీసుకోవడము, వాళ్ళు సేవ చేపిస్తున్నారు అని చెప్పేసి వాళ్ళని డబ్బులు అడగడం, ఇలాంటివి మాకు ఎక్కడా లేవు. 50 మంది ఉంటాము టీం మాది ధ్యానామృతానికి. ప్రతి ఒక్కరు 3 గంటల ధ్యానం చేయడమే కాదు, ఎక్కడికి వెళ్ళినా బయట ఎక్కడ మేము తయారు చేసుకున్న ఫుడ్ని మాత్రమే మేము తింటాము, మా చేతులతో చేసింది. మేము ధ్యానం చేసి వంట చేస్తే ఆ ఊరు మొత్తం ధ్యానమయం కావాలా, శాకాహారమయం కావాలని చెప్పేసి కోరుకుంటూ పాకలపాటి గురువు గారిని, కాసిరెడ్డి నాయనని, పత్రిజీని, వీళ్ళందరినీ ఇన్వైట్ చేసి 5 నిమిషాలు ధ్యానం చేసి ధ్యానామృతం తయారు చేస్తాము. ధ్యానామృతము అంటే అమృతం కంటే ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ప్రతి విలేజ్లో ఏ ప్రోగ్రాం చేసినా మేమే ఒక టీమ్గా తయారై అక్కడికి వెళ్ళి ధ్యానామృతం తయారు చేస్తున్నాము. మాకు ఈ అవకాశం ఇచ్చిన పత్రిజీ, మమ్మల్ని ఎంచుకున్నందుకు చాలా కృతజ్ఞతలు. మళ్ళీ మేము నిజామాబాద్ డిస్టిక్లో పుట్టడము, పత్రిజీ పుట్టిన గడ్డపైన పుట్టడం మాకు ఎంతో సంతోషం. మేము చేస్తున్నామని కాదు, మమ్మల్ని పత్రిజీ నడిపిస్తుండు. పత్రిజీ అడుగుజాడల్లోనే మేము నడుస్తున్నాము.
ఇంకా సేవ చేస్తాం, సేవ చేస్తూనే ఉంటాం. ప్రతి ధ్యాన మహాయాగానికి కూడా మేము అక్కడికి టీముగా తయారు చేసుకొని ఒక 100 మందిని తీసుకొని వెళ్తాం. అక్కడ కూడా ధ్యానామృతం దగ్గర వడ్డన చేయడం, సేవ చేయడము, ప్రతి ఒక్క దగ్గర మా నిజామాబాద్ డిస్టిక్ అంటే ఎక్కడ చూడు మేమే ఉంటాం. మొత్తం కడతాల్లో కూడా శాకాహార ర్యాలీలో కూడా ఎక్కడైనా మేమే వంటలు చేస్తాం, మేమే ధ్యానామృతం వడ్డన కూడా మేమే చేస్తాము. మాకు ఈ అవకాశం ఇచ్చిన పిఎంసికి థ్యాంక్ యూ. పత్రిజీకి ట్యాంకు మేము చాకార ర్యాలీకి అందరం వంటలు చేస్తాం. చాకార ర్యాలీ ట్యాంకు అందరికి. మన గురువు అయిన సుభాష్ పత్రిజీకి ధన్యవాదాలు, సరళమ్మకు ధన్యవాదాలు, మన ఆత్మ బంధువులకు ధన్యవాదాలు. ఎక్కడ శాకాహార ర్యాలీలు ఉన్నా కానీ మేము వెళ్తూనే ఉంటాము. ధ్యాన కుటుంబం, పిరమిడ్ కుటుంబం ఇక్కడ కడతాలైనా కానీ వెళ్తూనే ఉంటాం. సిద్ధుల గుట్టకు ప్రతి ఒక్కసారి మేము పాల్గొంటూనే ఉంటాం. ఎప్పుడు కూడా వెళ్ళక తప్పం, ఏదో ఒక్కసారి వెళ్తాం, వెళ్ళకోకుంటాం. మరి మా ఊళ్ళో కూడా సప్తాలు కూడా చాలు చేసినాం సంవత్సరం నుంచి. మరి సాయి కృష్ణారెడ్డి మీరు ఇంత మంచి ధ్యానం చేస్తారు, మరి మాకు ఫోటోలు పెట్టారన్న నుంచి పెట్టుడు చాలు చేసినాం. ఎప్పుడు సప్తాలు నడుస్తూనే ఉంటాయి మా వెనుమల గ్రామంలో, నందిపేట మండల్, నిజామాబాద్ జిల్లాలో మేము ఎప్పుడు నడిపిస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ అందరూ సమయం. ముందుగా బ్రహ్మర్షి పత్రిజీకి, స్వర్ణమాలమ్మకి ఆత్మ ప్రణామాలు. నా పేరు లలిత లింగమయ్య. మేము ధ్యానం చేయబట్టి 5 సంవత్సరాలు అవుతుంది. మా భర్త, మా పిల్లలు అందరం కూడా ధ్యాన కుటుంబం. అది శాకాహార కుటుంబం, పిరమిడ్ కుటుంబం. చాలా నాకు ఆరోగ్య సమస్యల వల్ల ధ్యానంలోకి వచ్చిన, ఆరోగ్యం బాగుంది. ధ్యానం వల్ల మా కుటుంబం, మా వ్యవసాయం, మా ఇల్లు అంతా బాగుంది. మాతో పాటు మా ఆడబిడ్డలు కూడా ధ్యానంలోకి వచ్చారు, శాకాహారులు అయ్యారు. చాలా బాగుంది. అట్లాగే ఇటు చుట్టుపక్కల మా నిజామాబాద్ జిల్లాలో ఎక్కడైనా సరే మాకు ఈ శాకాహార ర్యాలీలు, ధ్యాన పండగలు, ఇక్కడ మా సిద్ధులగుట్ట మీద కూడా పండగ అయినప్పుడు వెళ్తాం, చేస్తాం. సేవ బాగా చేయడంలో చాలా ఆనందం ఉంది, బ్రహ్మానందం పొందుతున్నాం మేము. ఇంత గొప్ప అవకాశం ఇచ్చినటువంటి మా పత్రి సార్కి ఆత్మ ప్రణామాలు. ఇక్కడ ఇంతేకాకుండా మా సాయి కృష్ణారెడ్డి సారు చాలా బాగా కార్యక్రమాలు చేపిస్తున్నారు. సార్ వల్ల కూడా ఇంకా ఎక్కువ ధ్యానులం అవుతున్నాము, జ్ఞానంతో కూడా ఎక్కువ పనిచేస్తున్నాము. సార్ చేపిస్తున్నాడు, సార్ కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ పిఎంసి, థ్యాంక్ యూ. నమస్తే. థ్యాంక్ యూ పత్రి సార్కు ధన్యవాదములు, విశ్వంకు ధన్యవాదములు, పిఎంకు ఛానల్కు ధన్యవాదములు, ఇక్కడ వచ్చిన మాస్టర్లు అందరికీ ధన్యవాదములు. మేము ఎక్కడైనా కానీ శాకాహార ర్యాలీకి వెళ్తాము. ఈ కూరగాయలు వంటలు చేసుడు అన్నిట్లలో పాల్గొంటాము. మేము ఎక్కడైనా సేవ చేస్తాము, ధ్యానంకి వెళ్తాము, ధ్యానం చేస్తాము. మాకు అన్ని ఆరోగ్యం ఉన్నాయి, ఆనందం ఉన్నాయి, సంతోషం ఉన్నాయి, సమరాజ్యం ఉన్నాయి. ఎక్కడ పోయినా ఆనందమే. ఓం నమ శివాయ. థ్యాంక్ యూ విశ్వశక్తికి, థ్యాంక్ యూ విశ్వానికి, థ్యాంక్ యూ. పత్రి సార్కు థ్యాంక్ యూ. నేను ఆరోగ్యం మంచిగా లేకుంటే వచ్చిన, ఆరోగ్యం మంచిగా ఉన్నది, నేను ఆనందంగా ఉన్నా. 3 గంటల గానే చేస్తా, 7 గంటలు చేసిన గంటల ప్రోగ్రాం కోత. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ. నమస్కారం. పత్రి సార్కి నమస్కారము, సాయి కృష్ణారెడ్డికి నమస్కారము. అది బుసాపూరు. నా పేరు లక్ష్మి. నేను 7 సంవత్సరాలు ధ్యానం చేయబట్టి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండే నాకు కొంచెం నడుము నొప్పి, ఇంట్లోకి వచ్చి నుంచి తగ్గిపోయింది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ పత్రిజీకి ధన్యవాదాలు, మాస్టర్ అందరికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. 7 సంవత్సరాలు నేను ధ్యానం చేయబట్టి. ఇంతేనా? మాది బాల్కొండ. నా పేరు లలిత. మేము 7 సంవత్సరాలు ధ్యానం చేయబట్టి ఆరోగ్యంగా బాగా లేకుండే, ధ్యానం వల్లనే ఆరోగ్యం బాగా అయింది, అన్ని రకాల మంచిగా ఉన్నాయి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు సుజాత, మా చాకిరాల్. ధ్యాన బంధువులకు అందరికీ నమస్కారం, మాస్టర్లు అందరికీ నమస్కారం.
నేను మా ఇల్లే ధ్యానం అయింది, ఇక దేవాలయం అయిపోయింది మా ఇల్లే. మాకు అంత ఆరోగ్యం వైభవం అన్నీ మంచిగా ఉన్నాయి. మనం కూడా అందరం కావాలి, సహకారులు కావాలి, ధ్యానం చేయాలి. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క మాస్టర్స్ అందరికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మేము ఎక్కడ ధ్యానం ప్రోగ్రాం జరిగినా కానీ మేమందరం వెళ్ళి అందులో ధ్యానామృతం తయారు చేయడంలో పాల్గొంటాము. అక్కడ ప్రతి ఒక్కరు పాల్గొని ఆ వంటలు చేయడానికి ప్రతి ఒక్కరం సహకరిస్తాము. ఎక్కడ ధ్యానం శాకాహార ర్యాలీలు జరిగినా వెళ్తాము. అక్కడ ఎందరో ధ్యానం ఎక్కువ చేసిన మాస్టర్ వచ్చి ధ్యానామృతం తయారు చేస్తాం కాబట్టి అందులో అక్కడికి ధ్యానంకు వచ్చిన మాస్టర్స్ వచ్చి అన్నం తినడం వల్ల, ఈ ధ్యానామృతం తినడం వల్ల ఎందరో అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళందరూ వచ్చి ఆ ధ్యానామృతం తిని ఆరోగ్యంగా తయారవుతున్నారు, ఈ ధ్యానంకు వస్తున్నారు. నేను ధ్యానం చేయబట్టి 4 సంవత్సరాలు అవుతుంది. నాకు ఆరోగ్యం కూడా బాగుంది. అందరికీ థ్యాంక్ యూ. చేసి కొండూరు. నా పేరు చిన్నుబాయ్. నేను ఈ ధ్యానంలోకి ఎట్లా వచ్చినంటే నాకు ఆరోగ్యం బాగాలేకుండే ధ్యానంలోకి వచ్చినంటే పత్రి సార్కు నమస్కారం. మేము ఏడ పోయినా కానీ ఏడ సహకారం ఉన్నదంటే ఆడికి ఫస్ట్ వెళ్తాము, ఆడ సహకారం కోతాము. పత్రి సార్కు నమస్కారం. సాకృష్ణ సార్ అయ్యాము, మేము ధ్యానంలోకి వచ్చినాము. నిర్మల భూమారెడ్డి మాస్టారు జయంగా ధ్యానంలోకి వచ్చినాము. నా ఆరోగ్యం బాగుంది. నాకు ఎలుగడ్డ అంటే పడకపోతుండే, ఎలుగడ్డ అన్ని బంద్ అయిపోయింది. సహకారమైన థ్యాంక్ యూ. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, అమ్మ స్వర్ణమాలమ్మకు శతకోటి ఆత్మ ప్రణామాలు. ఇక్కడ ఉన్న ఆత్మ బంధువులందరికీ శతకోటి ఆత్మ ప్రణామాలు. మాది నాగంపేట గ్రామము. నా పేరు మమత. మేము 4 సంవత్సరాలు అవుతుంది ధ్యానం చేయబట్టి. మాది శాకాహార కుటుంబం. అయితే మేము ఎక్కడ ఈ ధ్యానామృతం తయారు చేస్తున్నాము అని అంటే మా ఆయన కూడా 4 సంవత్సరాలు అవుతుంది ధ్యానం చేయబట్టి. ఎక్కడికి వెళ్ళినా కానీ మేము 8 గంటలకు ఉండాలా అని అనుకుంటే కరెక్ట్ 8 గంటల వరకు తీసుకుపోతాడు. ఇద్దరము వెళ్తాము. అక్కడ ధ్యానామృతము చాలా అద్భుతంగా ఆయన తయారు చేస్తాడు కాబట్టి మేమందరం సహకారం చేస్తాము. ధ్యానామృతం అంటే చాలా అద్భుతము. ఎందుకు అంటే ఎంతో అనారోగ్యంతో ఎందరో బాధపడుతున్న ఈ ధ్యానామృతము అందరి ఇళ్ళకు చేర్చించబడాలని అందరికీ ధ్యానం యొక్క విశిష్టత గురించి తెలియజేయడం జరుగుతుంది. అట్లనే నాగంపేట గ్రామంలో రాజరాజేశ్వర పిరమిడ్ 18x18 కట్టిపియడం జరిగింది. అక్కడ కూడా అమావాస్య పౌర్ణమి ధ్యానాలు చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. ధ్యానామృతం కూడా చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నాము. అట్లనే మన సారు కూడా సాయి కృష్ణారెడ్డి సారు కూడా కృతజ్ఞతలే. ఎందుకు అంటే ఆయన ఇంకా అందరికీ తెలియజేస్తూ ఇంకా అందరినీ ముందుకు తీసుకుపోవాలని ఆయన సంకల్పమే ధ్యేయంగా ఇంకా ముందుకు తీసుకెళ్తున్నాడు. ఇంకా ధ్యానులు ఇంకా కావాలి. మన ఇక్కడ ఎంత ఎనర్జీతోటి వంట వేసి 3 గంటల ధ్యానము కంపల్సరీ. ఎనర్జీతోటి వంట చేయడం వల్ల అందరు తిని కూడా ఆరోగ్యంగా ఉంటున్నారు. ఇంకా అందరు శాకాహారులు కావాలా. ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్. థ్యాంక్ యూ. ముందుగా పితామహ పత్రిజీకి థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చిన అందరి ధ్యాన బంధువులందరికీ థ్యాంక్ యూ. నమస్కారాలు. మేము 3 గంటల ధ్యానం చేస్తా. శాకాహారులైనం. ఎల్లిగడ్డ తినము, నాన్ వెజ్ ముట్టం మేము ఇంట్లో. ఎక్కడ ధ్యాన పండుగ జరిగినా శాకాహార ర్యాలీలున్నా వెళ్తాము, సేవల్లో పాల్గొంటాం. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు స్వప్న, మాది బాల్కొండ. మేము ధ్యానం చేయబట్టి 8 సంవత్సరాలు అవుతుంది. నేను పూర్తిగా నాన్ వెజ్ మానేసి 6 సంవత్సరాలు అవుతుంది. ధ్యానం వల్ల ఎంతో లాభం పొందినాం. ఆరోగ్యంగా ఉన్నాం, ఆనందంగా ఉన్నాం, ఐశ్వర్యంగా ఉన్నాం. మాకు డబ్బు వల్ల ఏ ఇబ్బంది లేదు. కాబట్టి ధ్యానం చేయడం వల్ల మనం శాకాహారిగా ఉండడం వల్ల
ఎంతో అనుభూతిని పొందుతున్నాం మేము. ఎక్కడ ర్యాలీలు ఉన్నా ర్యాలీలకు వెళ్తాం, ఈ శాకాహార వంటలు చేస్తాం. ఈ ధ్యానామృతం అనేది అంటే మనం ఒక గుడి దగ్గర పెడితే దాన్ని అన్నసత్రము అంటాము. ఈ ధ్యానామృతం అనేది ఎందుకు అంటున్నాము అని అంటే, ఈ ధ్యానామృతం తినడం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉంటున్నాం. ఇది అమృతంలా ఉంది. అంటే 3 గంటల ధ్యానం చేసి ఈ ధ్యానామృతాన్ని తయారు చేస్తున్నాం కాబట్టి ఈ తినే ఆహారం అమృతంలా ఉంది. కాబట్టి ఈ అమృతం వల్ల ఎందరో అనారోగ్య మనుషులు అట్లాంటి వాళ్ళు కూడా తిని ఈ అమృతాన్ని తిని ఆరోగ్యంగా ఉంటున్నారు. ఈ ధ్యానానికి గట్టి ఒకసారి చప్పట్లు కొడదాం. జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా యొక్క ఆత్మ ప్రణామాలు, అలాగే స్వర్ణమాలమ్మకు నా యొక్క ఆత్మ ప్రణామాలు. మనమందరము ప్రతిరోజు 3 గంటల ధ్యానం చేస్తాం. మేము పొద్దున్న దాకా పనులు చేసుకుంటూ నైట్ అంతా ధ్యానం చేస్తాం మేము. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మన గురువయ్య పత్రిజీ గురువయ్యకు నమస్కారం, సరళమ్మకు నమస్కారం, మన సేవ చేసేటోళ్ళందరికీ జ్ఞానులకు నమస్కారం, పిఎం ఛానల్కు నమస్కారం, మన మాస్టర్ అందరికీ నమస్కారం. మేము 8 సంవత్సరాలు అవుతుంది ధ్యానం చేయబట్టి. ధ్యానం చేసుడు మానలేము, అది పట్టుకున్నామంటే ఏడలేము. ఇక మేము ఇంట్లో అంతాము శాకారమే, మా కుటుంబం జ్ఞాన కుటుంబమే. మా పిల్లల కాడికెళ్ళి కూడా ధ్యానం చేస్తారు. మేము ఆనందంగా ఉన్నాం, ఆరోగ్యంగా ఉన్నాం. ఏడ ఉన్నా కానీ శాకార రాడి ఉన్నా, జ్ఞాన పండుగ ఉన్నా, ఏడున్నా కానీ వెళ్తాం. మేము సేవ చేయాలని కోరుకుంటున్నాం. మాది వేలుమల, నందిపేట మండలం వేలుమల. మాది నా పేరు లక్ష్మి. అంత బాగున్నది, అంత మంచిగానే ఉన్నది అమ్మ. సరే, థ్యాంక్ యూ, నమస్కారం. నమస్కారం. పిఎంపి శానకు నమస్కారము, పత్రి సార్కు నమస్కారము, శరణమాలకు నమస్కారము, గానిలకు అందరికీ నమస్కారము, గానం చేసేటలకు. కానీ మాది ఏల్పూర్ మండలము. నా పేరు రాజవ్వ. కానీ ఇది గానం చేయబట్టి 7 ఏళ్ళ నేను అన్నిటికీ మంచిగా అనిపించింది. నేను పట్టిన అంటే అస్సలు ఇడలేను. మా సార్ కొంత ఆరోగ్యం లేకుండే నేను ఒక్కొక్క నాడు 7 గంటలు, 8 గంటలు, 12 గంటలు కూడా చేసిన. అట్లా చేస్తేనే మా సార్ మంచిగా అయిండు. మా సార్ కూడా ఇప్పుడు నాతో పాటు ఎటు పోదామన్నా కానీ పోదాం పని అంటని వస్తున్నాడు. అందరికీ చేసుకునాల, గాన్యం చేసుకునాలా, మంచిగా ఉండాలి. కుటుంబము సాకార కుటుంబం ఉంటే అందరికి ఆనందం అవుతుంది. సరే, పిఎంపి శానకు ధన్యవాదాలు. హలో, వెల్మల. నా పేరు చిన్నబాయి. 2 ఏళ్ళ నాడు వచ్చినాం ధాన్యంలకు. ఫస్ట్ హైదరాబాద్ పోయినామంటే మాకు అనుభవమైంది ధాన్యం అంటే. ఆ నుంచి కడతలకు సాకృష్ణుడి తీసుకుపోయిండు, అనుభవమైంది. సాకారమై ధాన్యం చేస్తున్నా. ఏడపోతాడే సేవకోతున్నాము. ఏడ ఉన్న సహకారాలు అంటే ఆడికి ముందుకు వెళ్తాము. వేలుమల్లమైది. నా పేరు చిన్నబాయి. ఇక్కడ బస్సు పీరు ఉందంటే బస్సు గురించి చూడం, ఆటో ఉందంటే ఆటోకు ఎప్పుడు పోవాలా. మన ఇంటి పండుగ కన్నా అన్నంత ప్రేమ ఉండదు. ఇట్లాంటి పండుగలకు ధాన్యం చేస్తే అంత ప్రేమ ఎప్పుడు తెల్లారుతుంది, ఎప్పుడు పోవాలా అన్నట్లు అనిపిస్తుంది. ఈ ధాన్యం చేస్తే అంత వైభోగ్యంగా కనబడుతుంది. ఒక అయ్యవ వేసిన పుణ్యం పిల్లలకు కొడుతుందంటే, నేను ధాన్యం చేస్తే నా కొడుకు ఒక ఇది ఉండే, నా కొడుకు సుఖ తగ్గిపోయింది. ఇప్పుడు నేను ధాన్యం చేసుడేమి, నా కొడుకు దగ్గుడేమి. నా కొడుకు సుఖ ధాన్యం చేస్తాడు. ఇక నా మనమడి చేస్తున్నాడు ధాన్యం. సాయికృష్ణ రెడ్డి అన్నిటికీ మాకు సహకారం చేస్తున్నాడు. సాయికృష్ణ రెడ్డి ముందుకు తెస్తున్నాడు. ఏడా ఉంటే ఆడికి ముందుకు వెళ్తున్నాం మేము. 5,000 బాల. అందరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరూ సహకారం కావాలి, అందరు దానిలోకి రావాలి. థ్యాంక్ యూ. ఇక్కడ ఉన్న మాస్టర్ అందరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మేము ధ్యానామృతం చేస్తున్నాము. అయితే ఈ ధ్యానామృతం చేయడం అంటే ఎవరంటే వాళ్ళు చేస్తే ఆ ఫుడ్కు ఎనర్జీ ఉండదు. ఫుడ్ ఎనర్జీగా ఉండాలి అంటే
మినిమం ఒకటే సిట్టింగ్లో 3 గంటలు ధ్యానం చేసిన వాళ్ళే ఇక్కడ వంట చేస్తున్నాము. ప్రతి ఒక్కరూ 3 గంటలు ఒకటే సిట్టింగ్లో ధ్యానం చేసి ఈ వంట చేస్తున్నాం. ఈ ధ్యానం ఎందుకంటే 3 గంటలు ఒక సిట్టింగ్లో ధ్యానం చేస్తే మన లోపల ఎనర్జీ ఫామ్ అయ్యి ఆ ఎనర్జీతో ఈ వంట చేస్తే ఇది తిన్న ప్రతి ఒక్కళ్ళు ధ్యానామృతం తిన్న వాళ్ళందరూ ఏమంటున్నారంటే, అరే ఇంట్లో వండుకుంటే ఇలా ఉండదు అంటే వాళ్ళ లోపల ఎనర్జీ వేరే అనిపిస్తుంది, ఆలోచనలు వేరే వస్తున్నాయి. ఈ ఫుడ్ తినడం వల్ల అంటే ఎప్పుడైనా ఎక్కడైనా కానీ అంటే నేను నార్మల్గా ఇంట్లో నేను అమావాస్య పౌర్ణమికి సుఖ పెడతాం కదా, ఊళ్ళో వాళ్ళు తినిపోతారు కదా, వాళ్ళు మళ్ళీ తోటలలో మేము వ్యవసాయం చేస్తాము. తోటలలోకి పోయినప్పుడు వాళ్ళు అడుగుతారు, మీరు ఏం చేసి చేస్తారు అంటే, ఆ రోజు ఎందుకో లోపల వేరే విధంగా అనిపిస్తుంది ఈ ఫుడ్ తినడం వల్ల, అంటే మంచిగా ఆలోచనలు వస్తూ ఉన్నాయి. ఎందుకు అనంటే ఈ ధ్యానం శక్తి మనం వండే విధానము బట్టి ఆ తిన్న ప్రతి ఒక్కరి లోపల అలాంటి ఆలోచనలు వస్తాయి. మనం ఆరోగ్యంగా లేకుండా వంట చేస్తే ఆ ఫుడ్ తిన్న వాళ్ళందరికీ అలాగే ఉంటుంది. మనం ఆనందంతో చేసినాం అనుకో, ఎలాంటి థాట్ లేకుండా మనం వండేటప్పుడు వంట మీద ధ్యాస పెట్టి వంట చేయడం వల్ల ఆ ఫుడ్ తిన్న ప్రతి ఒక్కళ్ళకు ఆనందంగా ఉంటుంది. ప్లస్ వాళ్ళకు సుఖ ధ్యానం చేయాలని ఇది తింటూ పోతూ ఉంటే చాలామంది ధ్యానంలోకి వస్తున్నారు. మనం ముఖ్యంగా ప్రతి పల్లెటూళ్ళలో ఎక్కడైనా కానీ ధ్యానం క్లాసులు, సాకార ర్యాలీలు తీయడము, ఈ భోజనాలు చేసి వాళ్ళకు పెట్టడము. ఫస్ట్ ఇంటికి ఎవరైనా కానీ రాగానే ముందు మన చేత ఒక ధ్యాని చేత వాళ్ళకు ఏదో ఒకటి చాయ్ కానీ, టీ కానీ, నీళ్ళు కానీ, వంట తినే టైంలో వస్తే తినడం, వాళ్ళకు పెట్టడం వల్ల వాళ్ళు తింటూ మెల్లమెల్లగా ధ్యానంలోకి వస్తున్నారు. ఎందుకంటే మనం చేసే విధానం బట్టి ఆ ఫుడ్ ద్వారా ఎనర్జీ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో ఎవరైనా సరే ఇంట్లో ధ్యానం చేసిన వంట చేసేటప్పుడు కనీసం ఎంత వీలు కాకున్నా సరే, మీ చిన్న పిల్లలు స్కూల్కి వెళ్ళాలని ఉన్నా సరే ఒక 2 నిమిషాలన్నా ధ్యానం చేసి ఆ ఫుడ్ని అక్కడ పెట్టి, ఆ కూరగాయలు అన్నీ అక్కడ పెట్టి 2 నిమిషాలు ధ్యానం చేసి ఆ ఫుడ్ వాళ్ళకు వంట చేసి పెట్టండి. 41 డేస్ లోపల మన ఫ్యామిలీ లోపల ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఇది నేను చేసి చూసిన కాబట్టి మీకు చెప్తున్నా మాస్టర్స్. ప్రతి ఒక్కరు మీరు వంట చేసేటప్పుడు 2 నిమిషాలన్నా ధ్యానం చేయండి. ఎక్కువ అవసరం లేదు, 2 నిమిషాలు ధ్యానం చేసి మీకు ఏ పని ఎట్లా ఉండని. ఒక 10 నిమిషాలు అన్నీ రెడీ పెట్టుకుంటే ఒక ½ అన్ అవర్లో వంట అయిపోతుంది. కాబట్టి వేరే పనులు పెట్టుకోకుండా వంట మొత్తం అయిపోయిన తర్వాతనే వేరే పనులు వేసుకోవండి. తద్వారా ఫ్యామిలీ మారుతుంది, మన చుట్టుపక్కల వాళ్ళు మారుతారు, అది తిన్న ప్రతి ప్రాణి మారుతారు. థ్యాంక్ యూ మాస్టర్స్. మరి ఇప్పటి వరకు మనము నిజామాబాద్ జిల్లాలో ఎక్కడ కార్యక్రమాలు నిర్వహించినా అద్భుతమైనటువంటి ధ్యానామృతాన్ని తయారు చేస్తున్న ధ్యాన బంధువుల యొక్క అమూల్యమైనటువంటి సూచనలు, వారి యొక్క అనుభవాలను తీసుకున్నాం. మరి వారందరూ కూడా మరి ఎక్కడ కార్యక్రమాలు నిర్వహించిన నిర్వాహకులకు ఇబ్బంది కలగకూడదు. మరి వంటలు ప్రశాంత వాతావరణంలో, ఒక ఆధ్యాత్మిక వాతావరణంలో, ఒక అద్భుతంగా రుచికరమైనటువంటి ధ్యానామృతాన్ని అందించాలా. మరి ఆ ధ్యానామృతాన్ని ఎవరు తయారు చేయాలా? పూర్తి స్థాయిలో శాకాహారులైన వారు నాన్ వెజ్ వండకుండా వారి ఇంట్లో నాన్ వెజ్ పూర్తిగా మానేసి ఒకటే సిట్టింగ్లో 3 గంటలు ధ్యానం చేస్తూ, మరి అటువంటి వారందరినీ ధ్యానామృతం టీంలోకి రావాలంటే, ధ్యానామృతం తయారు చేయాలంటే ప్రతిరోజు 3 గంటల ఒకటే సిట్టింగ్లో ధ్యాన సాధన చేస్తూ పూర్తిగా నాన్ వెజ్ మానేసి వాళ్ళ కుటుంబ సభ్యులందరి చేత మానిపించిన వారు మరి అద్భుతమైన ధ్యానామృతాన్ని తయారు చేస్తూ ఉన్నారు. వారు ఎక్కడ కార్యక్రమాలు ఉన్నా ఉదయం 7 గంటల వరకే ఆ ప్రాంగణానికి చేరుకొని మరి సాయంత్రం 5 గంటల వరకు ఉండి మరి అద్భుతమైనటువంటి ధ్యానామృతాన్ని తయారు చేసి వచ్చినటువంటి ధ్యాన బంధువులందరికీ వడ్డించి మరి సాయంత్రం వరకు ఉండి ఆ పాత్రలన్నింటినీ కూడా శుభ్రపరిచి మరి అద్భుతంగా సేవలు అందిస్తూ ఉన్నారు. మరి నిజామాబాద్ జిల్లాలో ఒక సేవ విప్లవం. మరి నిజామాబాద్ జిల్లాలో ఎక్కడ కార్యక్రమాలు నిర్వహించినా మరి వంట మనుషులు కానీ, లేబర్లు కానీ, కూలీలను కానీ పెట్టడం లేదు. ఎందుకంటే ఎందరో మంది పిరమిడ్ మాస్టర్లు వారు స్వచ్ఛందంగా ఈ విశ్వ కళ్యాణంలో మేము కూడా భాగస్వామ్యం అవుతాం, మా చేత ధ్యానామృతం తిన్న వాళ్ళందరూ ధ్యానులు కావాలి, శాకారులు కావాలి, పిరమిడ్ మాస్టర్లు కావాలని ఒక గొప్ప సంకల్పంతో వారు మా అందరికీ చేయుతను అందిస్తూ ఉన్నారు. మరి నేను జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షుడిగా ఈ నిజామాబాద్ జిల్లాలో పిఎస్ఎస్ఏ నవనాథపురం కమిటీ ఆధ్వర్యంలో, జిల్లా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో సిద్ధేశ్వర పిరమిడ్ వద్ద కానీ గ్రామాల్లో ఎక్కడ కార్యక్రమాలు నిర్వహించినా ఒక్క పిలుపునిచ్చిన వెంటనే మరి ధ్యానామృతం టీం సభ్యులందరూ వచ్చి ఎంతో అద్భుతంగా సేవలు అందిస్తూ ఉన్నారు.
మరి ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఒక్క రూపాయి అదనపు ఖర్చులు లేకుండా ఎక్కడైతే ఆర్గనైజర్లు ఉన్నారో, ఎక్కడైతే ధ్యాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో వారికి భారం కాకూడదన్న ఒక ఉద్దేశంతో వారు ఎంతో ప్రేమపూర్వకంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. వారికి మేము చేయుతను అందించాలా, వారందరికీ మేము భాగస్వామ్యం కావాలా. ఒక ఇంట్లో ఏ విధంగా అయితే పండుగ వాతావరణంలో మన కుటుంబ సభ్యులను వేడుకలను జరుపుకుంటున్నామో అదే భావనతోని విశ్వ కళ్యాణం కొరకు ఈ కార్యక్రమంలో వారు భాగస్వామ్యమై ఎంతో అద్భుతంగా వంట వార్పు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అద్భుతమైన ధ్యానామృతాన్ని తయారు చేస్తూ ఉన్నారు. మనతో పాటు మరి శ్రీనివాస్ నాగంపేట గారు ఉన్నారు. వారి యొక్క ధ్యానానుభవాలను మరి అదేవిధంగా ఈ ధ్యానామృతంలో వారు కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు. మరి వారి మాటల్లోనే మనం తెలుసుకుందాం. జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి శతకోటి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ నిజామాబాద్ జిల్లాలో జరుగుతున్న కార్యక్రమాలకు గాను, సిద్ధేశ్వర పిరమిడ్ వద్ద జరుగుతున్న కార్యక్రమాలకు గాను, గ్రామాల్లో జరుగుతున్న ప్రతి ఒక్క కార్యక్రమానికి మా వంతు మేము ధ్యానామృతం తయారు చేయడానికి మేము ఉదయం 8 గంటలకు ఆ గ్రామం చేరుకోవడం జరుగుతుంది. ఆ గ్రామం చేరుకొని అక్కడ పలహారం చేయడం జరుగుతుంది. ఎందుకోసం అంటే ఇవి ఎవరినో ఉద్దేశించి మనం చేయడం కాదు, మన ఆత్మ ఉత్తరణ కోసం, మన ఆత్మ ఎదుగుదల కోసం మనం చేస్తున్నాము. ఎందుకోసం అంటే ధ్యానం చేసి ధ్యానామృతం తయారు చేసే విధానము ఎంతో అద్భుతము తెలుసుకున్నాము. అదేవిధంగా మేము గత 3 సంవత్సరాల నుండి ఎన్నో ప్రోగ్రాలకు 8 గంటలకు మా భార్య, నేను, మాతోని మా పక్క గ్రామమైన లింగం మాస్టరు, లలిత దంపతులు, లలిత లింగం మాస్టరు మేము అద్భుతంగా అక్కడ అటెండ్ అవుతాము, హాజరవుతాము. పొద్దున నుండి సాయంత్రము 6-7 గంటల వరకు ధ్యానామృతం తయారు చేసి వడ్డన చేసి పాత్రలు కూడా శుభ్రం చేసే వరకు అక్కడ ఉండి యథావిధిగా అక్కడ నుంచి వెళ్ళడం జరుగుతుంది. ఈ ధ్యానామృతము ఎంతో అద్భుతము, ఎంతో అద్భుతమైన ఈ ధ్యానామృతం తయారు చేయడము ఎంతో ఆనందంగా ఉంది, మాకు ఎంతో సంతోషంగా ఉంది. అదేవిధంగా మన ధ్యానామృతం తయారు చేసే ప్రతి ఒక్కరూ సాధన చేయండి, 3 గంటల సాధన చేయండి. 3 గంటల సాధన చేసిన తర్వాత మీరు ధ్యానామృతం తయారు చేయండి. ప్రతి ఒక్క మానవుడు ధ్యానామృతం తిన్న ప్రతి ఒక్కళ్ళు ధ్యానులుగా మారే అవకాశాలు అద్భుతంగా ఉన్నాయి. మనకు పత్రిజీ సార్ చెప్పిన మార్గంలో ప్రతి ఒక్కరము ప్రయాణం చేద్దాం. ఇంకా అద్భుతాలు మన నిజామాబాద్ జిల్లాలో కాదు, ప్రతి జిల్లాలో ఇలాంటి కార్యక్రమాలు జరగాలని ఎంతో అద్భుతంగా నేను కోరుకుంటున్నాను. దీనికి మాకు ప్రతిరోజు ఉదయాన్నే 4 గంటలకు మమ్మలను నిద్ర నుంచి లేపుతున్న మా యొక్క జిల్లా అధ్యక్షులు సాయి కృష్ణారెడ్డికి మేము హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ. మరి మరొక మాస్టర్ మన నందిపేట మండలం వెల్మల్ గ్రామానికి చెందిన నాగ భూమన్న గారు ఉన్నారు. మరియు వారు ఒకవైపు వ్యవసాయ పనులు చేస్తూనే వారి గ్రామంలో అద్భుతంగా ధ్యాన కార్యక్రమాలు నిర్వహిస్తూ మరి ఎక్కడ శాకాహార ర్యాలీలు ఉన్నా, ఎక్కడ ధ్యాన జ్ఞాన కార్యక్రమాలు ఉన్నా వారు విశిష్టమైనటువంటి సేవలు అందిస్తూ ఉన్నారు. వారి మాటల్లోనే మనం అడిగి తెలుసుకుందాం. ముందుగా మన గురువుగారు అయిన బ్రహ్మర్షి పత్రిజీ మాస్టర్ కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అలాగే స్వర్ణమాల మేడంకు కృతజ్ఞతలు, అలాగే సదానంద యోగికి కృతజ్ఞతలు. పొద్దున లేచిన నుంచి 7 గంటల నుంచి మబ్బున లేచి 7 నుంచి రావాలా. ఎక్కడ శాకాహార ర్యాలీ ఉన్నా కానీ వంటలు చేయాలా. 3 గంటలు ధ్యానం చేసిన వాళ్ళనే వంట చేపిస్తాం. ఎక్కడ జరిగినా కానీ 3 గంటలు ధ్యానం చేయని వాళ్ళని ఇక్కడికి రానియం, అక్కడ ధ్యానం చేసుకోమంటాం. 3 గంటలు ధ్యానం చేసిన వాళ్ళే వంట చేస్తాం. ఎనర్జీ బాగుంటుంది. అందరు తిన్న వాళ్ళంతా శాకాహారి కావాలని కోరుకుంటాం. ఎక్కడ ఉన్నా కానీ, ఎక్కడ శాకాహార ర్యాలీలు ఉంటే అక్కడికి వెళ్తాం. ఓకే. ముందుగా గురువుగారు అయిన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి నమస్కారం. అలాగనే మన సర్ణమాలమ్మకు నమస్కారం. మాది వెలకటూరు గ్రామం, మెండోర మండల్. మేము ధ్యానంలోకి వచ్చి 6 సంవత్సరాలు అవుతుంది. పూర్తిగా శాకాహారి నేను. మా ఇంటి కుటుంబం మొత్తం శాకాహారులే. మా పిల్లలు, నేను అందరం ఎప్పుడైతే ధ్యానంలో అడుగుపెట్టినామో మొత్తం శాకాహారులమైనాం. ఎక్కడికి వెళ్ళినా కానీ మేము ధ్యానామృతానికి పొద్దున 7 గంటల వరకల్లా చేరుకుంటాం.
పొద్దుకే మాకు ఫోన్లో పెట్టేస్తారు సారు సాయి కృష్ణారెడ్డి గారు. పలానూరుకి వెళ్ళాలని పెడితే అక్కడికి 7 వరకల్లా చేరుకుంటాం మేము ధ్యానామృతం చేయడానికి. ఒకటి నేను వ్యవసాయం చేసేటప్పుడు మొన్ననే ఒక అనుభవం జరిగింది. 10వ నెలల మక్కలు పట్టినాం, మక్కలు పోసినాం రోడ్డు మీద. సార్కు ఢిల్లీకి వెళ్ళి అవార్డు వచ్చింది. సార్ మంచిగా పనులు చేపిస్తున్నాడని. సార్ అంటాడు, రేపు రావాలయ్యా నువ్వు, సండే రోజు మనకు వంటలు ఉన్నాయి, అక్కడికి రావాలా. మేము గురువారం రోజు మక్కలు పట్టినాం, పోవాలి. అవి వర్షాలు కొంచెం కొంచెం ఇస్తున్నాయి. మరి ఎట్లా అని మక్కలు ఎండ పోసినాం. ఊళ్ళే ఒక 2 మాస్టర్లు తీసుకుంటారు మక్కలు. ఒక మాస్టర్ వచ్చి చూసిండు, 18, 17 వస్తున్నాను అంటే. అవి ఎండబెట్టినాం, ఎండలేవు. సండే రోజు పోవాలా అక్కడికి. నేను పసుపు బారించుకుంటా అంటున్నా. మాస్టరు అంతా పత్రిజిది, మనది ఏం లేదు. నేను ఎక్కడికి శిథిలగుట్ట మీద రేపు వంటకాడికి వెళ్ళాలా, అంతా సారే చూసుకుంటాడు. నాకేం తెలియదని పసుపు బారించుకుంటా. నాకు అదే తిరుగుతున్నా మొదలు. నేను ఎట్టి తిరిగి వెళ్ళాలా గుట్ట మీదకి. అనే లోపల ఇక 3 గంటలకు ఎట్లన్నా మరి మక్కల దగ్గరకు చూద్దామన్నారు కదా. మాస్టరు ఆయన ఎక్కడికి వెళ్ళి వచ్చిండో తెలియదు. నా మక్కలు తీసుకుంటాను మాస్టర్ వచ్చిండు. నేను అక్కడికి మక్కల కాడికి వెళ్ళుడు, ఆ మాస్టర్ ఎక్కడికి వెళ్ళి వచ్చిండు. ఆ డబ్బా పట్టుకొని, మ్యాచర్ బాక్స్ పట్టుకొని వచ్చి మక్కలు చూస్తున్నాడు. నేను అప్పుడు అనుకున్నా, నా మక్కలు పోయినాయి, ఇక ఇలా ఎట్లా నమ్ముడు పోయినాయి. సరే, ఇది అంతా నా అదృష్టం అనుకున్నా. మాస్టర్ మక్కలు చూసి ఏమనబట్టే, మాస్టర్ నీ మక్కలు ఎండినాయి, నేను ఇప్పుడే తీసుకుంటా, ఇక్కడ నీకు పైసలు ఇచ్చిపోతాను బట్టి అంటే. నాకు ఇక అప్పుడు అంతులేని ఆనందం అనిపించింది. అప్పుడే నేను సీన్ సార్ ఫోన్ చేసిన, సీన్ సార్ నేను రేపు వస్తున్నాను బట్టి. అవు నీ మక్కలు ఏమైపోయానంటే, నా మక్కలు అమ్మేసిండి అయ్యా ప్రతిసారి, నేను వచ్చేస్తున్నాను బట్టి. నాకు అట్లా అనుభవం వచ్చింది. థ్యాంక్ యూ. ముందుగా నా పేరు ప్రశాంత్ రెడ్డి. ముందుగా బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి నా యొక్క ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, మరియు స్వర్ణమాలమ్మ గారికి నా యొక్క ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలో శ్రీ నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ఉంది. ప్రతి ఒక్కరూ అక్కడ 3 గంటల అఖండ ధ్యానం చేస్తూ ఉన్నారు. రోజు ఒక ఊరు వాళ్ళు వచ్చి ధ్యానం చేస్తూ ఉన్నారు. అక్కడ ప్రోగ్రాం జరిగినప్పుడల్లా అక్కడ ధ్యానామృతంకి సేవ చేస్తూ ఉంటాము, వడ్డన చేస్తూ ఉంటాము, ఎన్నో రకాలుగా సేవలు అందిస్తూ ఉంటాము. చాలామంది పిరమిడ్ మాస్టర్లు అందరూ సేవకు కానీ ధ్యానానికి కానీ చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. చాలా అద్భుతంగా జరుగుతుంది. ఇక్కడ సాయి కృష్ణారెడ్డి సార్ మా అధ్యక్షులు. సార్ వల్ల మాకు వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అవార్డు వచ్చింది, గోల్డ్ మెడల్ కూడా వచ్చింది. చాలా సంతోషం. సార్కి వేల కృతజ్ఞతలు. అలాగే మా కుటుంబం శాకాహార కుటుంబం, ధ్యాన కుటుంబం. అలాగే ఈ ప్రపంచం అంతా ధ్యానమయం కావాలి, శాకాహారంగా కావాలి. అందరూ ఇళ్ళల్లో పిరమిడ్ కట్టుకోవాలి. ప్రతి ఊరిలో ఒక పిరమిడ్ రావాలని ఆశిస్తున్నాను మాస్టర్స్. అందరూ ధ్యానం కొరకు, శాకాహారం కొరకు, పిరమిడ్ కొరకే పాటుపడాలని, లోక కళ్యాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆశిస్తున్నాం మాస్టర్స్. థ్యాంక్ యూ. అదేవిధంగా ఉదయ్ మహారాజు గారిని తప్పకుండా